అధికార ప్రతిపక్షాల మధ్య గత కొద్ది రోజులుగా మాటల యుద్ధం సాగుతుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే అటు హైడ్రా విషయంలో ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అయితే పెద్ద ఎత్తున ఉద్యమానికే సిద్ధమవుతుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా హైడ్రా బాధితులు అలాగే ప్రస్తుతం చూసుకుంటే మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు ఒక భారీ స్కామ్కి అయితే తెరలేపిందంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బీఆర్ఎస్ అయితే అధికార కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమవుతుంది. అసలు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, ముఖ్యంగా మూసీ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అండగా నిలబడబోతుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ యువనేత రాకేష్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, కేటీఆర్ అయితే కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ 1,50,000 కోట్ల స్కామ్కి తెరదీసింది మూసీ ప్రక్షాళన పేరుతో అని చెప్పి అంటున్నారు. నిజమేనా? అసలు నిజంగా అంత స్కామ్ ఉందంటారా? మూసీ ప్రక్షాళనకు అంత ఖర్చు అవుద్దంటారా? ఎందుకంటే మీ హయాంలో 16,000 కోట్లతో ఒక డిపిఆర్ కూడా సిద్ధం చేశారు. ఏం చెప్తారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము గంగానది ప్రక్షాళన చేయాలని చెప్పేసి నమామి గంగే కార్యక్రమం తీసుకున్నది. అన్ని వందల కిలోమీటర్ల యొక్క గంగానదిని ప్రక్షాళన చేయడానికి వాళ్ళు 40,000 కోట్లు ఖర్చు పెడితే కేవలం 55 కిలోమీటర్లు ఉన్నటువంటి మూసీ కోసం 1,50,000 రూపాయలు నువ్వు ఖర్చు పెడతావా? అక్కడ కిలోమీటర్కి 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది నమామి గంగేలో. ఇక్కడ సుమారుగా 2,700 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు ఒక కిలోమీటర్కి. అంటే నమామి గంగతో పోలిస్తే 160 రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతున్నావు. ఇంకా దాన్ని స్కామ్ అనకపోతే ఏమనాలి? స్కామ్ కాకపోతే ఏంటిది అది? అచ్చా, మూసీ ప్రక్షాళన చేయమని చెప్పి ఏ రైతనే డిమాండ్ చేశాడా? ఏ హైదరాబాదీ అయినా డిమాండ్ చేశాడా? ప్రజలు కోరుకుంటున్నారా? మూసీ ప్రక్షాళన పేరు మీద నువ్వు పేద ప్రజల ఇల్లు ఊలగొడతా అంటే తప్పకుండా దాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గొంతుక, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు అది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా కూడా, అది ఖమ్మంలో ఉన్నా కూడా, లేదా మహబూబ్నగర్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా కూడా తప్పకుండా వాళ్ళకి ఏ ఇబ్బంది కలిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తుంది. ఆ కోణంలోనే హైడ్రా విషయంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధమవుతూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం అండి. నువ్వు సుందరీకరణ అంటున్నావు. ఏం చేస్తావు సుందరీకరణ అంటే పేదోళ్ళ ఇల్లు ఉలగొట్టుడు, వాళ్ళను కంప్లీట్గా నిరాశ్రయాలు చేసుడు, వాళ్ళ పుట్టగొట్టుడు, దాని ప్లేస్లో ఒక మాల్ కట్టుడు, ఒక బార్ కట్టుడు, ఒక రెస్టారెంట్ కట్టుడు. ఇది ఎవరి కోసం? అంటే నీ తాబేదారులను బతికించడానికి, మీ జేబులు నింపుకోవడానికి పేద ప్రజలను హింసిస్తారా? నిజంగా మూసీ సుందరీకరణే కనుక జరిగితే మూసీలో పారేది నీరు కాదు, పేద ప్రజల కన్నీరు, వాళ్ళ రక్తం ప్రవహిస్తుంది. అలాంటిది ఎవ్వరు కోరుకోవడం లేదు. కాబట్టి తక్షణమే మూసీ ప్రక్షాళన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అయినా ప్రక్షాళన చేయాల్సింది మూసీని కాదు, ప్రక్షాళన చేయాల్సింది రేవంత్ రెడ్డి గారి నోరును, వారి మెదడును, వారి హృదయాన్ని. అరే ఏ లీడర్ అయినా పబ్లిక్ సెంట్రిక్ ఉంటాడండి. ప్రజల కోసం జీవిస్తాడు నాయకుడు అనేటువంటి వాడు. ప్రజల్ని ఏడిపించేటప్పుడు ఎప్పుడైనా నాయకుడు కాగలుగుతాడా? ప్రజల్ని ఏడిపించేటువంటి పాలసీ ఎప్పుడు కూడా పబ్లిక్ పాలసీ కాలేదు. అది ఈ మాత్రం కూడా ఆలోచించకుండా ఇదంతా చేయడం చాలా దుర్మార్గం. ఇది కేవలము నలుగురు బడాబాబులను బతికించడానికి తప్ప ఇది వేరే కాదు. బామర్దుల స్కామ్ ఇది. రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రా వాళ్ళను బతికేయడానికి ఇక్కడ పేద ప్రజలు గొంతు వస్తారా మీరు? ఈ మొత్తము ఈ సుందరీకరణ ప్రాజెక్టుని వాద్రాకు అప్పగించడానికి కుట్ర జరుగుతుందని చెప్పి ఈరోజు వార్తలు వస్తున్నాయి. మీ ద్వారానే మేము వింటున్నాము. దాంట్లో వాస్తవం ఉందో లేదో ఒకసారి స్పష్టం చేయమనండి. లేదా దీన్ని మెగా కృష్ణారెడ్డికి అప్పగించి 4 రాళ్ళు సంపాదించుకోవాలనే ఆలోచన చేస్తున్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. దాంట్లో ఏమైనా వాస్తవం ఉందో లేదో గాంధీ భవన్ నుండి స్పష్టం చేయండి, లేదా తెలంగాణ సెక్రటేరియట్ నుంచి స్పష్టం చేయండి. ఇది చాలా దుర్మార్గం. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులను చూసినాం, కానీ ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలే. చరిత్రలో లిఖించబడతాడిన బడాబాబులను బతికించడానికి పేద ప్రజల గొంతు కోసినటువంటి ముఖ్యమంత్రిగా లిఖించబడతాడు 100%. అది 9 నెలల 10 నెలల గింత వ్యతిరేకత అండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అసలు పార్టీ ఆఫీసు స్థలం సరిపోతలేదు, అంతమంది ప్రతిరోజు బాధితులు మొత్తం కిటకిటలాడుతుంది. దీనికి జనతా గ్యారేజ్ అని చెప్పి జనతానే పేరు పెట్టింది. దీనికి అంత కిటకిటలాడుతుంది కదా. కానీ గాంధీ భవన్లో ఏం జరుగుతుంది? గాంధీ భవన్లో ఒకరోజు జియో 46 వాళ్ళు వచ్చి లొల్లి పెడతారు, ఒకరోజు 317 వాళ్ళు వచ్చి లొల్లి పెడతారు, ఒకరోజు మోడల్ స్కూల్ వాళ్ళు వచ్చి లొల్లి పెడతారు. నువ్వేం చేస్తున్నావు, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి అనేది ఈరోజు చాలా స్పష్టంగా ఉన్నది. ప్రజల పక్షంగా ప్రతిపక్షం ఉంటే ఈరోజు
కొంతమంది గుత్తేదారుల పక్షంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. గత కొద్ది రోజులుగా చూసుకుంటే బీఆర్ఎస్ ప్రజల్లో ప్రాభవం కోల్పోయింది. అందుకే మళ్ళీ ప్రజల్లో ఆ ప్రాభవాన్ని తెచ్చుకోవడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతవరకు 1,50,000 కోట్లు అని చెప్పి దీనికి సంబంధించి ఎక్కడ మేము ప్రస్తావించలేదు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా మీ లీడర్ కేటీఆర్ కూడా డైరెక్ట్గా రాహుల్ గాంధీనే టార్గెట్ చేస్తున్నారు. ఏంటి ఇప్పుడు ఎంత దుర్మార్గం అంటే, మరి 1,50,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి బయటకు ఎట్లా వచ్చింది? మీరు మాట్లాడింది బయటకు వచ్చింది. నిప్పు లేనిదే పొగ ఉంటుందా? 16,000 కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు చేద్దామని చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసింది, అది వాస్తవం. కానీ దాన్ని 50,000 కోట్లని, దాన్ని 1,50,000 కోట్లని మాట్లాడింది మీరే కదా. అచ్చా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, అచ్చా బీఆర్ఎస్ పార్టీ తప్పు చెప్తాను, మీరు ఒప్పేందో చెప్పండి. మరి మీరు చెప్పండి, ఎంత ఖర్చు పెట్టబోతున్నారు, అసలు మీ పాలసీ ఏంది, ఏం చేయబోతున్నారు, ఎన్ని ఎకరాలకు మీరు నీళ్ళు ఇస్తారు, ఎవరికి లాభం చేకూరుతుంది, మీరు స్పష్టం చేయండి. స్పష్టం చేసినాక ఇల్లు కూలగొట్టాలా? అంటే మీకు ఏ ప్రణాళిక లేకనే గుడ్డెద్దు చేనులో పడ్డట్టు మీరు పోయి మీరు కూలగొడతాలా? ఇది దుర్మార్గం. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులోయ్. ఆ మనుషులను చంపే పాలసీ ఏది కూడా అది ప్రజలకు అవసరం లేదు. దేశాన్ని రక్షించే, రాష్ట్రాన్ని రక్షించే, ప్రజలను రక్షించేటువంటి పాలసీ రావాలి తప్ప ఇది కరెక్ట్ కాదు. తక్షణమే వెనక్కి తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. లేకపోతే ఈ మూసిల్నే కొట్టుకోపోతాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రభుత్వము, ఆయన ఈ మూసిల్నే కొట్టుకోపోతారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, నీకు కూడా శాశ్వతం కాదు. నువ్వు రాగానే నేను 10 ఏళ్ళు ఉంటా అంటున్నావు, 10 నెలలనే నువ్వు అబాస్ పాలైనావు కదా. ఇక 10 ఏళ్ళ సంగతి దేవుడేరు. కాబట్టి వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలి. అయితే మీ కేటీఆర్ డైరెక్ట్గా రాహుల్ గాంధీనే టార్గెట్ చేశారు, రాహుల్ గాంధీనే దీన్ని వెనకున్నారు అని చెప్తున్నారు కదా. ఏంటి అసలు, ఎందుకు అంటే మీరు దాన్ని ఒకవేళ నిరూపించగలుగుతారు? ఎట్లా చెప్తారు? రాహుల్ గాంధీ ఏమైనా అతీతమా? ఏంది ఆయన? నాకు అర్థం కాదు. వీళ్ళు ఎట్లా ప్రజాప్రతినిధులు, ఆయన కూడా అట్నే ప్రజాప్రతినిధి అయ్యాడు. అంటే గాంధీ కుటుంబం కాబట్టి ఎవడు వ్యతిరేకించొద్దా, మాట్లాడొద్దా? అసలు రాహుల్ గాంధీ జవాబుదారీ ఉండాలి. 6 గ్యారంటీల సంగతి ఏంది, అసలు జియో 46 సంగతి ఏంది, 317 జియో సంగతి ఏంది? వీటన్నిటి విషయంలో నువ్వే కదా హామీ ఇచ్చింది. తెలంగాణకు వచ్చి అశోక్ నగర్కి వచ్చి మాట్లాడినావా లేదా? 2 లక్షల ఉద్యోగాలేవి, ఒక్క ఉద్యోగం ఇవ్వలే నీ ప్రభుత్వం వచ్చి. 30,000 ఉద్యోగాలు ఇస్తే అవన్నీ కూడా కేసీఆర్ గారు నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత వచ్చినటువంటి ఉద్యోగాలే, వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్షల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలే. అంతే తప్ప నువ్వు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఒక్క ఉద్యోగం అని వచ్చిందా? కాబట్టి రాహుల్ గాంధీ జవాబుదారీగా ఉండాలి. నిజంగా కేటీఆర్ గారు మాట్లాడేది అవాస్తవం అయితే రాహుల్ గాంధీ స్పందించాలా? రాహుల్ గాంధీ స్పందించమని చెప్పండి, అప్పుడు మాట్లాడదాం మళ్ళా. అయితే కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ రాజకీయ పబ్బం గడుపుకునేందుకే మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టేందుకే వాళ్ళంతా కూడా ఈ పర్యటనలు చేస్తున్నారు అంటున్నారు. 2-3 ప్రాంతాల్లో మనం చూసాము, ప్రజలు అడ్డుకున్న సందర్భాలు కూడా. అచ్చా, మేము రాజకీయ పబ్బం గడపడానికి పర్యటనలు చేస్తాను. మరి ప్రజలు ఎందుకు వస్తున్నారండి? ఆ కెమెరా అటు తిప్పండి ఒక్కసారి. వాళ్ళందరూ ఎందుకు వచ్చిండ్రు? మరి వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఏమన్నా? వాళ్ళు కిషన్ బాగ్ నుండి వచ్చినటువంటి హైడ్రా బాధితులు, మూసి బాధితులు. వాళ్ళు సిగ్గుండాల మాట్లాడడానికి. అచ్చా, మేము రాజకీయ పబ్బం కట్టుకోవడానికి మేము పోతున్నాం. మరి నువ్వే పోయి చెప్పరాదు, మేము గులగొట్టామని చెప్పి నువ్వే రాజకీయ మైలేజ్ తెచ్చుకోరాదు, పొలిటికల్ మైలేజ్ తెచ్చుకో. ఎవడొద్దంటాను? మరి నువ్వెందుకు వస్తలేవు? ప్రజలను ఫేస్ చేసే ముఖం లేదా? గాంధీ భవన్ దాటలేరు. సెక్యూరిటీ లేకుండా ఒక్కసారి ఆ కిషన్ బాగ్ కానీ లేదా హైదర్గూడ కానీ ఒక్కసారి అడుగు పెట్టమను, తెలుస్తుంది. రాళ్ళు తీసుకొని అంటారు, రాళ్ళు ఇసురుతారు, అప్పుడు తెలుస్తుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోతుంటే ప్రజలు పూలేసి స్వాగతం తెలుపుతున్నారు, కానీ నువ్వు పోతే రాళ్ళు వేస్తారు నీ మీద, గుర్తుపెట్టుకో. ఈ హైడ్రా విషయంలో కానీ లేదంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో కానీ మీ నాయకులు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మీరంతా కూడా చాలా రోజులుగా పర్యటిస్తూ వస్తున్నారు. ప్రజల నుంచి అసలు ఎటువంటి వినతులు వస్తున్నాయి, ఏం చెప్తున్నారు ప్రజలు? అంటే మీరేం గమనించారు క్షేత్రస్థాయిలో? మేము 40 ఏళ్ళ నుండి 50 ఏళ్ళ నుండి మేము మూసీ పక్కన ఉన్నాము. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్ని పార్టీల ప్రభుత్వాలు వచ్చినాయి, ఇంతమంది ముఖ్యమంత్రులు అయినా కానీ ఎవరు కూడా మమ్మల్ని టచ్ చేయలే. మా ఈ పట్టా ల్యాండ్స్ మేము గవర్నమెంట్కు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కట్టినాము, స్టాంప్ డ్యూటీ కట్టినాము. ఒక్కొక్క ఇల్లు 10 సార్లు రిజిస్ట్రేషన్ అయింది, 10 సార్లు ట్యాక్స్ కట్టినాము. కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా మమ్మల్ని బెదిరించలేదు, ఎవరు వచ్చి మార్కింగ్ చేయలే. కానీ వీళ్ళు వచ్చి మార్కింగ్ చేసి మా జీవితాన్ని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు అడ్డుకోవాలి, మీరు మాత్రమే అడ్డుకోగలుగుతారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు వాళ్ళే వచ్చి స్వయంగా చెప్తున్నారు. మేము పొద్దానక పనిచేసి ఏదో రాత్రిపూట కాళ్ళు చాపి కొంచెం పడుకోవడానికి మాత్రమే మేము చిన్న ఇండ్లు కట్టుకున్నాం. మేమేం కోటీశ్వర్లం కాదు. ప్రభుత్వానికి మా మీద మానవత్వం ఉండాలి, జాలి ఉండాలి, దయ ఉండాలి. మేము ఓట్లు వేసి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఇట్లా మోసం చేస్తాయని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు.
అని చెప్పేసి పాపం వాళ్ళు వాపోతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారి సర్కార్కు మేము అప్పీల్ చేస్తున్నాము. మీకు బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష ఉంటే ఉండనీగాక, మీరు బీఆర్ఎస్ పార్టీని ఇంకా వేరే రకంగా ఎదుర్కోండి. కానీ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసింది కాబట్టి ఎట్లనైనా చేసి వాళ్ళు ఇల్లు ఊలగొట్టాలి అనే రకంగా మీరు కక్ష తీర్చుకోవాలని ఉంటే మాత్రం ఇది సరైనటువంటిది కాదు. తప్పకుండా ఈ హైడ్రా బాధితులు, మూసీ బాధితుల యొక్క పాపం నీకు తగలక తప్పదో, వాళ్ళ ఉసురు తగిలిపోతుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే హైడ్రాకు హై పవర్స్ అంటూ కూడా మనం లేటెస్ట్గా చూసాం. గవర్నర్ కూడా ఈ ఆర్డినెన్స్కు ఆమోద ముద్ర వేశారు. బట్ 2 రోజుల కిందట మనం చూసుకుంటే హైకోర్టు దీనిపైన సీరియస్ కూడా అయింది. హైడ్రాకు అసలు ఏం చట్టబద్ధత ఉంది అని చెప్పి కూడా. ఇప్పుడు హైడ్రాకు ఆర్డినెన్స్ రావడంతో హైడ్రా మరింత వేగంగా దూసుకెళ్లే అవకాశం ఉందంటారా? అంటే ఏంటి అసలు నిజంగా ఈ విషయంలో టెక్నికల్గా చట్టపరంగా ఎటువంటి అడ్డంకులు కానీ లేదా ఏముంది అసలు చట్టపరంగా? వాళ్ళకు నిజంగా లీగల్గా అన్ని పవర్స్ ఉంటాయి, మరి కోర్టు ఎందుకు వ్యాఖ్యానం చేసింది? కోర్టు మొట్టకాయలు వేసింది కదా, దాని తర్వాత ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తాను. మీరు ఆర్డినెన్స్ ఏం చట్టం కాదండి, అది టెంపరీ మాత్రమే. అచ్చా, ఏ ఆర్డినెన్స్ అయినా ఏ చట్టమైనా కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉండకూడదు. దేశంలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంటుంది, కానీ ఆ హక్కును కాలరాస్తున్నారు మీరు. ఈరోజు ఆర్డినెన్స్ని తీసుకొచ్చి దొడ్డిదారులు మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈరోజు ప్రజల యొక్క జీవించే హక్కును హరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఏ జీవో అయినా చట్టం యొక్క స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలి. ఏ చట్టమైనా రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలి. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మీరు ఆర్డినెన్స్ని తీసుకొస్తే తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారండి. ప్రజల ముందు ఏ చట్టం గొప్పది కాదు, చట్టం అనేది మనం తయారు చేస్తే అవుతుంది. అది చట్టం ఏంటండి నాకు అర్థం కాదు. ప్రజా కోర్టు ముందు ఏ కోర్టు నిలబడదు, ప్రజల ముందు ఏ చట్టం నిలబడదు, ఏ నాయకుడు నిలబడలేడు. అది అనేక సందర్భాల్లో ఈ దేశంలో రుజువైంది, ఇప్పుడు కూడా రుజువు అవుతుంది. 10 నెలలకే ఇంత కళ్ళు నెత్తికెక్కినాయా నీకు? ప్రజలు తప్పకుండా తిరగబడతారు. విషయం గుర్తుపెట్టుకోండి. ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరి డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది. ప్రజలు తిరగబడితే తట్టుకోలేవు రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకో. హైడ్రా మూసీ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అండగా నిలబడబోతుంది? ఏ విధంగా చట్టపరంగా ముందుకెళ్ళబోతున్నారు? హైడ్రా కానీ మూసీకి సంబంధించినటువంటి బాధితులు కానీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లాయర్లను సంప్రదించవచ్చు. ప్రతి ఒక్కరికి కేసు బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ₹1 కూడా ఎవరు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం కాబట్టి ప్రజల పక్షంగా ఉంటుంది, ప్రజల పక్షంగా కొట్లాడుతుంది, ప్రజల్ని ఆదుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. నేను ఈ సందర్భంగా ఈ సిపిఐ, సిపిఎం, ఎంసిపిఐ, సిపిఐ-ఎంఎల్, సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇవి ఉన్నాయా, సచ్చినాయా? తెల్లారు లేస్తే మేము పేద ప్రజల కోసం మేము జీవిస్తాను, మేము పేద ప్రజల కోసం కొట్లాడతాను. ఈ నారాయణేడు వేయండు, ఈ రాఘవులేడు వేయండు, ఉన్నారా మీరు భూమి మీద? ప్రజలే దినం పెడతారు మీకు. సిగ్గుండాలి మేము కమ్యూనిస్ట్ పార్టీలు అని చెప్పుకోవడానికి. తెల్లారు లేస్తే మేము పేద ప్రజల కోసం మేము కొట్లాడతామంటారే. మరి పేద ప్రజలు ఈరోజు రోడ్డు మీద పడ్డారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మీరు అయినా ఇంకా కాంగ్రెస్ పార్టీ మీరు సపోర్ట్ చేస్తారు. చాలా దుర్మార్గమే. కనీసం నా మాటల ద్వారా వాళ్ళు రియలైజేషన్ రావాలని నేను కోరుకుంటున్నా. ఈ కళాకారులు ఏడు పెద్ద పెద్ద కళాకారులు ఉంటారు కదా, కళాకారులు ఉన్నది పార్టీలకు పాటలు పాడడానిక, నాయకులకు పాటలు పాడడానిక? ఇంతమంది పేద ప్రజలు ఈరోజు రోడ్డెక్కి మమ్మల్ని పట్టించుకుంటూ లేడు అని చెప్పి కన్నీరు గారుస్తుంటే కవులేడవేళ్ళు, కళాకారులు ఏడవేళ్ళు, ఒక్కడొక పాట రాయడు, ఒక్కడొక ఉద్యమం నిర్మించాడు. అంటే అధికార పక్షాన్ని వత్తాసు పలితే అయిపోయింది. గదే కవిత, గదే కళన. నేను ఈ సందర్భంగా అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు ఏపూరి సోమన్న ఎంత అద్భుతమైనటువంటి పాట పాడిండని ప్రజల కోసము. మల్లన్న సాగర్ విషయంలో ఎంత మంచి పాట పాడిండు. మరి హైడ్రా జరుగుతుంది, ఏమైంది? మీ గొంత మూవ్ అయింది. నాకు మిత్రుడే, నేను అడగదలుచుకున్నా. నేను కవులకు, కళాకారులు వాళ్ళంటే నాకు ఎంతో ప్రేమ ఉంది. వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, రండి, మీ కళలకు పని చెప్పండి, మీ గొంతు విప్పండి. మీరు ప్రజల పక్షం ఉండే. నేను కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడమని నేను చెప్తలేను. మీరు ప్రజల పక్షమై కొట్లాడండి. ఎవరి కోసమో ₹1,00,000 ఇస్తే కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు. నేను పేరు చెప్పదలుచుకోలే, కానీ వాళ్ళ కోసం పాట పాడతారు. పేద ప్రజలు ఇంతమంది వేల మంది, లక్షల మంది ఈరోజు అభాగ్యులై, నిరాశ్రయులై ఈరోజు రోడ్డు మీద పడితే
ఒక్కరు మీరు మీ గొంతు విప్పరా అండి? కాబట్టి మీరందరూ కూడా స్పందించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. చివరిగా ఒక ప్రశ్న, మొన్నటి వరకు చూసుకుంటే మీ పార్టీ రైతు రుణమాఫీ మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా ప్రణాళిక రూపొందించింది. జిల్లాల్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. అయితే ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. రాకపోవడంతోనే ఇప్పుడు ఈ హైడ్రా అనే విషయాన్ని అంటే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఈ హైడ్రా మూసి ప్రక్షాళన అనేది చేపడుతుంది. కానీ రాజకీయంగా దీన్ని వాడుకోవాలని చెప్పి బీఆర్ఎస్ ఇప్పుడు ఈ విషయాన్ని ఎత్తుకుంది అని కూడా అంటున్నారు. అంటే మీరు రైతు రుణమాఫీని కూడా వదిలేశారు. ఇప్పుడు బీజేపీ ఆ విషయాన్ని పట్టుకొని దీక్షలు కూడా చేపడుతుంది. రైతు రుణమాఫీ గురించి మొట్టమొదట ప్రశ్నించిందే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటుంది. దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మురిగినట్టు కొంతమంది వివరిస్తూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం మొదటి నుండి రైతుల కేంద్రంగా అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉన్నది. ప్రస్తుతము కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ బాధితులు కానీ లేదా మూసి బాధితులు అని వాళ్ళు కంప్లీట్గా సర్వం కోల్పోతున్నారు. ఒకసారి ఆలోచించండి, తరతరాలుగా వాళ్ళు అక్కడ జీవిస్తుంటే ఒక రాత్రి వచ్చి వాళ్ళ ఇల్లులో కొడితే ఎట్లుంటుందండి? గుండె వగిలి ఏడుస్తారు. ఇప్పుడు అదే జరుగుతున్నప్పుడు ప్రతిపక్షంగా వాళ్ళని ఓదార్చాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. కాబట్టి బీఆర్ఎస్ కొట్లాడుతూ ఉంది. రైతు బంధు మీద కూడా తప్పకుండా కార్యక్రమాలు ఉంటాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించుడే. రైతు బంధు మీద మేము కాదు, రైతులే ప్రశ్నిస్తున్నారు కదండి. ఇక్కడ కూడా హైదరాబాద్ బాధితులు ప్రశ్నిస్తున్నారు. పార్టీల తర్వాత ఫస్ట్ వాళ్ళు ప్రజావాణిని వినాల్సిందిగా ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాను. చివరిగా చెప్పండి, రైతు హామీల సాధన దీక్షలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కొన్ని కామెంట్స్ చేశారు. కేసీఆర్ ముసలోడు అయిపోయింది, ఇంకా బయటికి రాడు, వచ్చే ఎన్నికలకు ఉంటాడో పోతాడో కూడా తెలియదు. కేటీఆర్ని కవితను చూసి జనాలు అయితే ఓట్లు వేయని పరిస్థితి అయితే ఉంది. ఓట్లు వేయరు బీఆర్ఎస్కి, ఇంకా అసలు లేదు, బీఆర్ఎస్ అనేది అయిపోయింది అంటున్నారు. ఏం చెప్తారు? బీఆర్ఎస్ లేదు కదా, బీఆర్ఎస్ అయిపోయింది కదా, మరి బీఆర్ఎస్ నాయకుల మీద ఎందుకు మాట్లాడడం? మీరు 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. మీరు ఈ రాష్ట్రానికి ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద మీ పోరాటం ఏంది? మీ వైఖరి ఏంది? గది స్పష్టం చేయండి. బీఆర్ఎస్ పార్టీకి ఎవరు ఓటు వేయాలంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఉండదు అంటున్నారు. చలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు అనుకుందాం, మరి మీరేం చేస్తారు? మీరు అది చెప్పండి. కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకుడు. కాబట్టి మీరు విమర్శిస్తే విమర్శించండి, కానీ పదాలు జాగ్రత్త వాడితే బాగుంటుందని చెప్పేసి నేను వారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అయితే క్లియర్గా చెప్పారు రాకేష్ రెడ్డి. ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అనేది అటు హైడ్రా కానీ అలాగే మూసీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పక్షాన ఖచ్చితంగా నిలబడుతుంది. నిలబడమే కాదు, వారందరి తరఫున పోరాడేందుకు కూడా తాము సిద్ధమవుతున్నాం అని చెప్పి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ భవన్లో, తెలంగాణ భవన్లో ఒక ప్రత్యేకమైన కౌంటర్ని ఏర్పాటు చేసాము. ఆ వచ్చి అంటే ఈ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వచ్చి, మూసీ బాధితులు కానీ హైడ్రా బాధితులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వచ్చి తమ సమస్యల్ని విన్నవించుకుంటే ఖచ్చితంగా తాము చట్టపరంగా ముందుకెళ్తాం, దీనిపైన ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఒక ఉద్యమంలా దీన్ని తీసుకెళ్తామని చెప్పి చెప్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో అయితే ఒక భారీ స్కామ్కి 1,50,000 కోట్ల భారీ స్కామ్కి అయితే తెరదీశారు. ఇది రేవంత్ రెడ్డి ఒక్కరితో సాధ్యం కాదు, దీని వెనక రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రా ఉన్నారు అంటూ కూడా మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి కూడా తమ వద్ద ఆధారాలు ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మీడియా ముందు పెడతామని చెప్పి కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి బీఆర్ఎస్ లీడర్ రాకేష్ రెడ్డి కూడా చెప్పారు, ఖచ్చితంగా ఇదైతే పెద్ద స్కామ్ మూసీ ప్రక్షాళన అనేది. ఎందుకంటే తమ హయాంలోనే కేవలం 16,000 కోట్లతోనే మూసీని అయితే ప్రక్షాళన చేసేందుకు కూడా ఒక ప్రణాళిక అయితే రూపొందించారు. ఇప్పుడు మాత్రం దానికి 160 రెట్లు అంచనాలు పెంచి దోచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అయితే తెరతీసిందని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు.